హాయ్ అండి, ఎలా ఉన్నారు? పిల్లలకి ఇక్కడ క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంకా అవి అయిపోతున్నాయి అనమాట. లాస్ట్ వీక్ ఒక టూర్ వేసాము, ఇప్పుడు కూడా ఒక టూర్ వేస్తున్నాము. ఇంకా చిన్నోడు ఏదో లగేజ్ పెడుతున్నాడు చూడండి. బేసిక్గా ఏంటంటే డివోషనల్ అయిపోయింది, బీచ్ టూర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా యానిమల్స్ ఏదో ఉందంట, ఫాజిల్ డ్రీమ్ వైల్డ్ లైఫ్ ఏదో. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. ఒక్క లయన్ మిస్ అయింది, లయన్ కనిపించలేదు మాకు. చిరుతను కూడా కవర్ చేశాను. చూడండి, అంటే బాగుంటుంది, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అంతకుముందు ఒక్కసారి మా రిలేటివ్స్ ఒకరు అడిగారు, అక్కడ రోడ్స్ అలా చూపించవా మాకు, ఎప్పుడు నువ్వు మాటలే చెప్తుంటావు కానీ రోడ్స్ చూపించవా అని. చూడండి, రోడ్స్ కూడా చూడండి. అది 3 లేయర్ బ్రిడ్జ్ అనమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే సఫారీకి వెళ్తున్నాము. సఫారీ అంటే ఏంటంటే అడవిలోకి వెళ్ళి అడవి జంతువులు, ఆ ప్రకృతి అందాన్ని ప్రత్యక్షంగా చూడడానికి చేసే ప్రయాణం అనమాట. ముఖ్యంగా ఈ పార్కులు అవి ఉంటాయి కదా, డైరెక్ట్గా అంటే ఫారెస్ట్లోకి వెళ్ళి మనం డైరెక్ట్గా వాళ్ళ మధ్యలోకి వెళ్తున్నాం మనం, అంటే ఆ జంతువుల మధ్యలోకి మనం వెళ్ళి చూస్తున్నాము. ఈ జూ పార్కులు అలా చూడండి, అవి సిటీలో పెట్టేస్తారు, సిటీలో పెట్టి వాటన్నిటిని ఒక దగ్గర ప్లేస్ చేస్తారనమాట. ఇదేంటంటే ఈ సఫారీ అనేది అడవిలోకి డైరెక్ట్గా మనం వెళ్తున్నాం, అంటే వాటి ప్రపంచంలోకి మనం వెళ్ళి అవి ఎలా ఉంటున్నాయి ఏంటి, వాటి ఆహారం ఏంటి, అవన్నీ డైరెక్ట్గా మనం చూస్తామన్నమాట. సో దాన్ని సఫారీ అంటామన్నమాట. మా రిలేటివ్స్ రోడ్స్ అడిగారు కదా, చూడండి ఇక 5 లేయర్ బ్రిడ్జ్ చూపించాను చూడండి, 5 లేయర్స్ది. మీకు చాలా వీడియోస్లో చెప్పుంటాను, ఇక్కడ రోడ్స్ చాలా విశాలంగా ఉంటాయి, అందుకే కొంచెం ఎక్కువ డ్రైవింగ్ ఇబ్బంది అనిపించదు. ఎంత లాంగ్ జర్నీ అయినా కూడా సేఫ్ అనిపిస్తుంది, అట్ ది సేమ్ టైం ఎక్కువ అనిపించదు. అందుకే కార్లలోనే వెళ్తుంటారు. ఫ్లైట్స్లో వెళ్ళేది వేరే, కానీ కార్లలోనే 10 అవర్స్ 12 అవర్స్ 13 అవర్స్ కార్లలోనే జర్నీ చేస్తారు. వచ్చేసాం చూడండి, ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. ఫాజిల్ డ్రీమ్ వైల్డ్ లైఫ్ కౌంటర్ అనమాట. సో ఇంక మీద నుంచి మీరే చూడాలి, నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే మీరు జస్ట్ చూడండి. అవే ముందులే అనుకోకండి, నేను అన్నీ ఆల్మోస్ట్ కవర్ చేశాను. అది ఎంట్రన్స్లో మెయిన్ ఏంటంటే మన వెహికల్స్ని కూడా అలౌ చేస్తారు. మన వెహికల్స్కి వెళ్తే అవి అడ్డం వస్తాయని భయంతో చాలామంది ఏంటంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే వెహికల్ తీసుకెళ్తున్నారు, లేదు వాళ్ళు ఫ్యామిలీస్ గ్రూప్గా వచ్చిన వాళ్ళు ఈ వెహికల్లో వెళ్తున్నారు అనమాట. ఈ వెహికల్లో వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అది ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తున్నాడు అనమాట తను, ఏంటి అసలు ఫుడ్ ఫీడ్ వాళ్ళే, ఆ జంతువులకి ఏ ఫుడ్ ఫీడ్ చేస్తారో కూడా మనకి అన్నీ ప్రొవైడ్ చేస్తాను అనమాట. అదే మనం వేయాలన్నమాట. అది వెనకాల గ్లాస్లో పట్టుకున్నారు చూడండి బాబు, అవి ఆ ఫుడ్ ఫీడ్ చేస్తామన్నమాట. చూడండి ఎలా ఉందో, నేను అది క్యాజువల్గా తీసిన వ్యూ, ఇంకా మీకోసం కాన్సన్ట్రేషన్ పెట్టి తీస్తే ఇంకా వేరేలా ఉంటుంది. నాకు అక్కడ ఫుల్ ఎండ అండి, ఫోకస్ వస్తుంది. ఎనీహో కవర్ చేశాను చాలా నీట్గా. పార్క్లోకి ఎంటర్ అవుతున్నాము, ఎంజాయ్ చేయండి. చూడండి, స్టార్టింగ్లోనే మంచి వైబ్ ఉంటుంది అనమాట. ఎన్వైర్న్మెంట్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్వైర్న్మెంట్ చూశాక రియల్గా అక్కడ మీరు లేకపోయినా కూడా నేను అక్కడ ఉన్నాను ఫోన్ పట్టుకొని, ఫోన్లో మీరు చూడండి అంతే. చాలా అంటే గుడ్ వైబ్ అనమాట. బేసిక్గా ఇంకొంచెం గ్రీనరీ ఉంటే చాలా బాగుండేది. ఈ వింటర్లో ఏంటంటే ఇక్కడ అన్నీ చూడండి ఎండిపోతాయి అనమాట, సీజనల్ అంటే ఫాల్ అవుతాయి ఉంటాయి అనమాట ఈ టైంలో, అందుకే చెట్లు అన్నీ ఎండిపోయినట్టు అనిపిస్తున్నాయి. ఎనీహౌ ఎన్వైర్న్మెంట్ అయితే సూపర్ అండి. అదిగో అక్కడ ఒకటి కనిపించింది స్టార్టింగ్లో, అదేందో చూడండి. మా పిల్లలు చెప్పారు కొన్ని పేర్లు, బట్ నాకు తెలియదు. మీకు నిజంగా ఇందులో అసలు ఏమేమి కవర్ చేశారు, ఏమేమి జంతువులు చూసారో మీకు ఐడియా ఉంటే కింద కమెంట్ చేయండి, అసలు ఏమేమి కవర్ అయ్యాయో. చాలా వరకు అసలు నాకు పేర్లు తెలియవు. స్టార్టింగ్లోనే వచ్చేసింది, పైకి వచ్చేస్తుంది తెలుసా. అది చాలా తెలివి ఉందండి దానికి. ఎలా అంటే చేతిలో ఆహారం ఉంటేనే వస్తుంది, చేతిలో ఒత్తితే చూపించామంటే రావట్లేదు అనమాట. అంత షార్ప్గా ఉంటాయన్నమాట వాళ్ళ కళ్ళు కూడా. చాలా మనం అనుకుంటాం కానీ చీమకు కూడా కళ్ళు మంచిగా కనిపిస్తాయంట. చూడండి ఎట్లా పైకి వచ్చేస్తుంది తెలుసా అది. దాని పేరేంటో చెప్పండి. నేనైతే టీవీలో చూశాను, మళ్ళీ డైరెక్ట్గా చూస్తున్నాండి. అట్లా చూడండి అసలు ఎంత సింపుల్గా నేచర్కి అది అవన్నీ ఒక్కసారిగా చూసరికి వాటి పిల్లలు కూడా ఉన్నాయి. అంటే అది అంత హామ్ ఏం కాదంట అవి, కాకపోతే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్పారంటే ఏది పెడితే అది పెట్టొద్దు అంటూ, ఎక్కువ ముట్టొద్దు, జస్ట్ మీరు ఇలా పెట్టండి ఫుడ్ అని చెప్పి ఎలా పెట్టారో చెప్పారనమాట. ఆ కనిపించే ఏంటి కూడా నాకు తెలియదు, పిల్లలు ఏమో చెప్తున్నారు బట్ నాకు అర్థం కాలేదు. నాకు ఇంటి దగ్గర మేక పిల్లల్లా కనిపిస్తున్నాయి కానీ కొమ్ములు వేరేలా ఉన్నాయి వాటికి. ఒక్కసారి నేను ఇంకా అవి దగ్గర నుంచి కూడా తీశాను చూడండి, అసలు అవేంటో కూడా తెలియట్లే నాకు. మొత్తం ఇట్లా ఉన్నాయి. మీకు తెలుసా వాటి పేరు?
అదంతా ఫారెస్ట్ అనమాట. అందులో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళ స్టాఫ్ వెళ్ళేదానికి ఒక రూట్ ఉంది, మనకి విజిటర్స్ వస్తాం కదా చూడడానికి, వాళ్ళకు ఒక రూట్ ఉంది, ఓన్ వెహికల్స్కి ఒక రూట్ ఉంది, అదైతే ట్రాలీ ఉంది కదా అది. సో అలా చాలా ఇన్స్ట్రక్షన్స్, మొత్తం కార్లు వెళ్ళే మార్గం అంతా ఏర్పాటు చేసి చూడండి. అదంతా అడవి, చాలా పెద్ద ప్లేస్ అనమాట. మాకు లోపలే 1.5 hour పట్టింది. అంటే దగ్గర దగ్గర 1/2 hour గ్యాప్ ఇచ్చారు, ఒక దగ్గర డ్రాప్ చేశారు. అక్కడ వెహికల్స్ అన్నీ చూడండి. సో వేరే వెహికల్ ఆగుంది, ఏదో యానిమల్గా అనిపించినట్టుంది. సో వాళ్ళు ఒకరికొకరు బాయ్ చెప్పుకుంటున్నారనమాట. ఇవేంటి చూడండి, ఆవు దూడలు అనుకున్నా ఫస్ట్, కాకపోతే వాటి కొమ్ములు డిఫరెంట్గా ఉన్నాయి. ఆవులు కాదు, ఆ కొమ్ములు చూడండి, భయం అవుతుంది. అవి ఏదో ఈ డిస్కవరీ ఛానల్లో చూసిన, బట్ వాటి పేర్లు తెలియవు నాకు. ఇంక నేను వాటి పేర్లు తెలుసుకోవడం కంటే కూడా ఎందుకులని వీడియో క్యాప్చర్ చేస్తే కూర్చున్నా. అది చూడండి, ఆ బుడ్డది ఎలా చూస్తుందో, ఎంత యాక్టివ్ ఉంది తెలుసా ఆ పిల్ల. ఓన్ వెహికల్స్ వచ్చిన వాళ్ళకి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు. పైన రూప్ టాప్ ఉంటుంది కదా, దాని మీద అట్లా ఓపెన్ చేసి నిలబడొద్దు, పిల్లలు బయటకి తొంగి చూడొద్దు అన్నట్టు కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు. అదేంటో కనిపించింది చూడండి ఒకసారి. నేను గిన్నెకోడి అన్నాను, గిన్నెకోడి ఐ మీన్ లైక్ ఆస్ట్రిచ్ అని అన్నాను, కాదన్నారు. అది ఎలా ఉందో చూడండి, అర్థం కాలేదు. ఇవైతే టీవీలో ఫ్యామిలియర్గా చూస్తూనే ఉన్నా, బట్ దాని పేరు తెలీదు. లిటరలీ అక్కడ అసలు నాకు ఏం పేర్లు తెలియవు. ఓకే, చూసినట్టయితే అనిపిస్తుంది. ఇండియాలో కాదు, ఇక్కడ చూసిన టీవీలో. చూసారా ఫుడ్ ఎలా అరేంజ్ చేశారా దానికి. అక్కడక్కడ వాటర్ కూడా క్యాన్స్ ఒక ట్రీకి హ్యాంగ్ చేస్తుంది అన్నమాట. ఇగో చిన్న కోతి. ఇప్పుడు ఎవరైనా మన ప్రపంచంలోకి వచ్చినప్పుడు వింతగా చూస్తాం కదా ఎవరి ఇల్లు అనేసి, అవైతే మనల్ని వింతగా చూస్తున్నాయి. ఏంటి వీళ్ళు మా ప్రపంచానికి వచ్చారు, ఏమో చేస్తున్నారని చెప్పేసి కొన్ని అయితే డైరెక్ట్గా ఐ కాంటాక్టే చేస్తున్నాయి తెలుసా. ఇదైతే గొర్రెలాగే ఉంది ఆ బాడీ అంతా కూడా, బట్ కొమ్ములు డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఒక్కొక్క జాతికి చెందిన గొర్రె ఒక్కోలా ఉంటుందేమో అనిపిస్తుంది. ఏమో
సూపర్ ఉంది కదా, అసలు ఎలా సిట్టింగ్ అయ్యాయి చూడండి. అవి కూడా ప్రాపర్గా అసలు అవి దగ్గరకు వచ్చి చూసినా తెలియట్లా, మమ్మల్ని చూసి లేసాయి అనమాట. చూడండి అవి ఉరుకుతున్నాయి, అంటే వాళ్ళు ఫుడ్ చేతిలో పట్టుకో ఉన్నారు కదా, పాపం ఉరుకుతున్నాయి అనమాట బండి వెనకాల. అవేంటి తెలుసా, గొర్రెలాగే ఉన్నాయి కదా చూడండి. నేనైతే గొర్రెలు అంటే కాదంటున్నారు, ఎట్లా ఉరుకుతున్నాయో తెలుసా చూడండి ఎంత స్పీడ్గా. చూసారా అవి వెహికల్కి అడ్డం వస్తున్నాయి. సో అవి కొంచెం మేనేజ్ చేసుకుంటే మనం సొంత వెహికల్స్ అయితే వెళ్ళాలి. ఎలాగో ట్రక్ వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సొంత వెహికల్ వాళ్ళు కొంచెం చూసుకుని వెళ్ళాలి, లేదంటే అవి కార్లు గుద్దేస్తాయి. మీకు ఒకటి కనిపిస్తుంది చూడండి, వా ఇంకా 5 నిమిషాల దాకా అవే కనిపిస్తాయి. అవి ఎలా తెలుసా, నేను ఫస్ట్ బొమ్మలు అనుకున్నా, కదలలేదు అక్కడి నుంచి. కాకపోతే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వెళ్తూ ఉంటే ఇంకా అవి కొంచెం ఒక్కొక్క అడుగు ముందరకేయడం అయింది. లేదంటే ఒకటైతే కూర్చొని ఉంది, అసలు కదులుతలేదు దాన్ని, అసలు నేను బొమ్మే అనుకున్న దాన్ని. Main and Nazi is our main bull. We're gonna keep rolling a little bit, so if y'all can sit down real quick. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, అందరూ వెళ్ళండి అందరూ వెళ్ళండి. So Manny is our. శ్రీను ఒకసారి సెల్ఫీ తీసుకో. Don't. మీకు ముందుగా చెప్పా కదా, ఒక దగ్గర ఇట్లా కూర్చొని ఉంది జిరాఫీ, అస్సలు కదులుతలేదు అని. చూడండి ఎవరైనా చూస్తే అది బొమ్మ అనుకుంటారు. ఇంకో 2-3 మినిట్స్లో ఒక ప్లేస్లో ఆపుతానన్నారు. ఒక ½ అన్ అవర్ జస్ట్ అక్కడ రెస్ట్ రూమ్స్ అవి యూజ్ చేసుకున్నాక ఏమన్నా తిన్నాక మళ్ళీ వచ్చి పిక్ చేసుకుంటాను. వేరే రూట్లో వెళ్ళి మళ్ళీ మొదటికి వెళ్ళిపోతాం అనమాట. అంటే వచ్చిన రూట్లో కాకుండా వేరే రూట్లో ఉన్న వాటిని. అది అక్కడ చూడండి ఓపెన్ చేస్తున్నట్టు. ఏదో ఫ్లైట్ లో నుంచి దిగుతున్నట్టుంది ఇప్పుడు.
ఇక్కడ ఒక రెస్టారెంట్లో నుంచి చూడండి బ్యాక్ వ్యూ ఎలా ఉందో, మొత్తం అంటే ఫైనాక్యులర్లో చూసుకోవచ్చు అనమాట. అది చాలా అంటే దూరం నుంచి కూడా మన అంటే అడవి కదా అది, మనం దగ్గరికి వెళ్ళి చూడలేం కాబట్టి అది చాలా క్లియర్గా వ్యూ దగ్గర కనిపిస్తుంది అనమాట. అక్కడ ఒక స్టోర్ చూడండి, దాంట్లో మొత్తం అంటే యానిమల్స్కి సంబంధించిన టీషర్ట్స్ మీద కూడా ఆ ఫాజిల్ దాని మీద ఏదైతే ఉందో వాటి పేరు అనమాట, మొత్తం ఆ యానిమల్స్ ఫోటోలు. మన కిడ్స్ అయితే ఇంక దొరికిందే ఛాన్స్, ఇంకా అదంటారు ఇదంటారు, ఫైనల్గా ఏదో తిన్నారులే కానీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్పెండ్ చేసాము. మళ్ళీ ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే ఎక్కడికి నేను వెళ్ళినా జస్ట్ ఆ ఎన్వైర్న్మెంట్ జనాలను అట్లా ఏదోటి జోక్స్ వేసి నవ్విస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏ యాంగిల్లో తీయాలి, ఎలా తీయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి అదే థాట్లో ఉంది. ఎక్కడ ఏ బిట్ని క్యాప్చర్ చేయాలి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. అదిగో ఫుడ్ వచ్చేసింది. అక్కడ జస్ట్ ఇంకా ఏదో శాండ్విచ్ ఏదో చిప్స్ ఆర్డర్ పెట్టారు. ఇప్పుడు మేము వచ్చిన వెహికల్ వ్యూ అనమాట, అది దూరం నుంచి కనిపిస్తుంది. జస్ట్ ఇట్లా 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 నాకు ఎందుకో శ్రీశైలము తిరుపతి కొండలు ఉంటాయి కదా, మనం పైకి వస్తే మొత్తం వ్యూ కనిపిస్తుంది కదా, అలా అనమాట. చిన్న చిన్నవి కూడా ఉంటున్నాయి రియల్గా, స్నేక్ని అండ్ చిన్న చిన్న పురుగుల్ని, టాటాయిస్ని అవన్నీ కూడా స్టోర్ చేశారు ఒక దగ్గర. అవి కూడా చూపిస్తాను మీకు, ముందర ఉన్నాయి అవి అనమాట. టాటాయి చాలా పెద్దగా ఉంది, తాబేలు చాలా పెద్దగా ఉంది, నేను చూడలేదు అంత సైజు, చాలా పెద్దగా ఉంది, మూతా ఉంది. నేను ఫస్ట్ అది అలాగ ఉండిపోయిందేమో ఒక దగ్గర ఉండేమో అనుకున్నా, లేదు ఇది ఆనంగా అంటే చిన్నగా వెళ్తూ ఉంటుంది కదా, అది లైవ్లో చూపిస్తా మీకు. అవన్నీ ఫస్ట్ జస్ట్ చనిపోయాయేమో అనుకున్నాను, లేదు లైవ్ అది. కొంచెం జూమ్ చేసి చూస్తే వాటి కదులుతున్నాయి అనమాట. ఇంకా అవన్నీ గుర్తులు, అక్కడ ఎనిమల్స్ ఉన్నాయి కదా అవన్నీ గుర్తులు అనమాట, వాటి కొమ్ములు అవన్నీ. స్నేక్ కూడా ఉంది, నాకు భయమైంది ఒక్కసారి చూస్తే. ఇట్లా నాకు ఏంటంటే మళ్ళీ మళ్ళీ గుర్తు వస్తుంటుంది, తీయకూడదు అనుకున్నా కానీ బట్ తెలియాలని చెప్పి తీసా. చిన్న చిన్న సాలె పురుగులు అవి చూడండి, అవన్నీ లైవ్ అనమాట. దాంట్లో ఏదో లిక్విడ్లో వేసి పెడతారనమాట. అబ్బో పాము చూస్తున్నా అనిపిస్తుంది. ఇదంతా జస్ట్ చూడండి, అక్కడ లైక్ గొర్రెలు, మేకలు, పందులు అవి ఉండే ప్రదేశం అనమాట. అందుకే దాన్ని అలా పెట్టారు. ఎక్కువేం లేవు, మేము వెళ్ళినప్పుడు తక్కువే ఉన్నాయి. కాకపోతే వీళ్ళు తెలియని వాళ్ళకి ఏంటంటే అన్నీ కొత్తగా అనిపిస్తాయి అనమాట. పిల్లలకి అది కొత్తగానే ఉన్నాయన్నమాట. అది చేత్తో నిమురుతాం కదా, చెయ్యి టచ్ చేయకూడదు అనమాట ఎనిమల్స్ని, వాటిని. అందుకోసం అది మనం బట్టలు ఎతికే బ్రష్ ఉంటుంది కదా, అది ఇచ్చారనమాట. దాంట్లో చిన్నగా ఇట్లా నిమరాలన్నమాట. అక్కడ వాళ్ళైతే మంచిగా ఆడుతున్నారు వాటితోని కూర్చొని. దీన్నైతే ఖచ్చితంగా కమెంట్ పెడతారు, పంది చూడడానికి అందుతారు. అదే ఇదిగో ఇది ఒరిజినల్ మనది మేక. కూర్చోండి అందరు దాని చుట్టూ. ఎందుకు ఇట్లా దాన్ని ఏదో బటర్ బ్రష్ వేసి రుద్దుతున్నారు? ఏం చేయదు నాన్న, వాటికి ఏం కొమ్ములు ఉండవు, ఏముండవు.
అట్లా జస్ట్ నిమ్మరడం అనమాట, చేయి పెట్టకుండా హ్యాండ్ వాడకుండా నిమ్మరడం అనమాట. ఇదేదో నేను పొడిచేలాగా టాటా ఇస్తుంది. ఇక్కడ నుంచి వస్తే పెద్ద పెద్ద టాటా ఎగ్స్ అని చెప్పారు కదా, ఒక్కసారి చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకా ముందర ఇంకోటి కూడా ఉంది. అసలు ఎంత నిదానంగా మూవ్ అవుతుందో చూడండి. వస్తున్నా. అదిగో చూడండి చూడండి అసలు ఎట్లా జరుగుతుందో. ఫస్ట్ భయం అయింది, తర్వాత ఇంకా దాన్ని వాచ్ చేయడం కోసం ఉన్నా అక్కడే. అందరూ వెళ్ళిపోయారు, నేను దీనికోసమే ఉన్నా అన్నమాట. ఎంత నిదానంగా నడుస్తుంది చూడండి. మమ్మల్ని వదిలేసి ట్రక్ కాకుండా వేరే ట్రక్ వచ్చిందనమాట. సో ఇంకా దాంట్లోకి వెళ్తున్నాము. ఇప్పుడు ఇంకా మళ్ళీ వేరే రూట్లో మనం మళ్ళీ ఎంట్రీకి చేరుకుంటాం అనమాట. ఇది మిడ్ పాయింట్, ఇక్కడ వదిలేశారు. వీ షేప్ ఉందనుకుంటా, ఇక్కడ వచ్చి వదిలేశారు. మళ్ళీ వేరే ట్రక్లో మనం ఇంటికి వెళ్తాము, అదే లైక్ ఎంట్రీకి వెళ్ళిపోతాం. దాని కనిపిస్తుంది చెప్పి అర్థమైపోయింది. అది దాని కళ్ళు అవి తల్లే బిడ్డలా ఉన్నారు చూడండి ఎలా వెళ్తున్నాయి. అసలు నేచర్, అసలు నేచర్ అంటే ఏంటో అంటే ఇదే మరి నేచర్ అంటే. నువ్వే తిండిపోతుంది కదా. అన్ని ఇసిరే వేస్ట్ నువ్వేంటి కోతివా జీబ్రవా ఏంటి? నువ్వే అది డ్రాగన్ ఫ్రూటా? మెయిన్ పాస్టర్లోకి వెళ్తున్నాము. పుల్లులు ఉంటాయి ముందర. మోస్ట్లీ సెవెన్ టైగర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అది నెట్ అడ్డం వచ్చింది, లేదంటే క్లియర్గా ఉండేది. పడుకొని ఉన్నాయి, కొన్ని అయితే చూస్తున్నాయి. వాటి ఐస్ అయితే మస్తు, అంటే ఇంత దూరం నుంచి చూసినా కూడా ఐస్ బాగా తెలుస్తున్నాయి అనమాట. వాచ్ చేయండి మీరు కూడా.
జూమ్ చేశాను. జూమ్ చేయడం వల్ల కొంచెం క్లారిటీ పోయింది. ఓకే. ప్రాబ్లమ్ లేదు చూడండి. However, tigers is that they roar. However, cheetahs cannot roar because వచ్చేసాయి. బాగా అబ్జర్వ్ చేయండి. ఒకటి పడుకో ఉంది, ఒకటి కూర్చో ఉంది, ఒకటైతే మన వైపుకి అలా చూస్తూనే ఉంది సీరియస్గా. కనిపించిందా? చూసారా? అది ఇంకా అక్కడ ఇంకోటి ఉంది. ఇంకొకటి పడుకొని ఉంది. ఒకటైతే అదే చూస్తుంది చూడండి, సీరియస్గా చూస్తుంది. క్లియర్గా చూడండి, ఇప్పుడున్నాయి నీట్గా 2 కనిపించాయి వెంట వెంటనే. చూడండి, చేతాస్ కెన్ రీచ్ స్పీడ్స్ ఆఫ్ 75 mph. చాలా స్పీడ్గా రీచ్ అవుతాయంట అవి. ఒకటైతే నిద్రపోతుంది. ఇవేంటంటే నైట్ యాక్టివ్ ఉంటాయంట, డే అంతా పడుకుంటాయి, నైట్ యాక్టివ్గా ఉంటాయి. అందుకే వాళ్ళ కాళ్ళ ముద్రలన్నీ కూడా మనకి మార్నింగ్ వెళ్ళిన వాళ్ళకి ఫ్రెష్గా కనిపిస్తాయి అన్నమాట. ఆ నెట్ చివర్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట అవి. చాలా జూమ్ అవుట్ చేశాను, అందుకే అది చూడండి కనిపించిందా. డైరెక్ట్గా ఇంకా మీకు ఆలోచించండి, భయమైంది అసలు మాకు అందరికీ. కాకపోతే నెట్ పైకి ఉన్నాయన్నమాట, వేరే దగ్గర అసలు నెట్టే లేదు కదా, ఓన్లీ పులులు ఉన్న దగ్గరే నెట్ ఎక్కువ ఉందన్నమాట, పైకి ఉంది. అవి ఎంత జంపింగ్ చేసినా కూడా ఆల్మోస్ట్ చాలా హైట్ పెట్టారు నెట్. చాలా నైస్ వ్యూ అనమాట. ఇది ఫోటో పాయింట్, కానీ ఆపలేదు అక్కడ, ఎందుకంటే టైం అయిపోయిందని చెప్పేసి ఎక్కువ ఆపలేదు. వెళ్ళిపోతున్నాం, ఆల్మోస్ట్ ఇంక దగ్గరికి వచ్చేసాను. మొత్తం ఫారెస్ట్ కదా, దాన్ని అలా చేసరికి అంతా చూడండి అక్కడ కొట్టినట్టు అనిపిస్తుంది. అంటే రోడ్డు మార్గం ఏర్పరిచారు కదా, ఫారెస్ట్ మధ్యలో నుంచి వెళ్తున్నాం మనం, చుట్టూతా ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్ మధ్యలో నుంచి వెళ్తున్నాము. కాకపోతే మరీ అంత వైల్డ్ యానిమల్స్ ఏం లేవు, ఒక పులిని మాత్రమే చూసాం, కానీ వైల్డ్ లైఫ్ అన్నాం కదా అంతేం అనిపించలేదు. రిమైనింగ్ ఆల్ ఓవర్ ఓకే. కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే వాళ్ళకి తెలుసు కదండి, డైరెక్ట్ కొంతమందికి, ఈవెన్ మా పిల్లలకి కొంతమందికి మేకలు గొర్రెలు చిన్నప్పుడు ఎప్పుడు చూసాం, కానీ మళ్ళీ ఇప్పుడు తెలియట్లా. వాళ్ళకి చెప్తే కూడా ఇండియాలో కంపేర్ చేస్తే తెలియట్లా. వాళ్ళు ఇది ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి అవే గొర్రెలు అవే మేకలు అనుకుంటారు అనమాట. పక్కకే ఉంది, కానీ అది మట్టిలో కలిసిపోయింది. మట్టిలో కలిసిపోయేసరికి నేను అసలు దాన్ని గమనించలేదు. అందరూ అతను ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాడు, లెఫ్ట్‌కి ఉంది అని. దగ్గరికి వెళ్ళి చూస్తేనే మొత్తం పాపం ఎండలో ఉంది. కానీ దానికి షెల్టర్ ఉంది. షెల్టర్‌లోకి వెళ్ళకుండా ఎండలో ఎందుకుందో తెలీదు. మేబీ వాళ్ళ నేచర్ అంతే కావచ్చు. పడుకోనుంది. అసలు అదేంటి హిప్పోపోటమస్ అది. చాలా ఉన్నాయి కదా, అసలు వాటి కలర్ చూడండి ఎలా ఉందో. అది నేను డిస్కవరీ ఛానల్లో చూసాను అనుకుంటా. అక్కడ వేరే కలర్ చూసాను అనుకుంటా, ఇక్కడేమో ఈ కలర్ ఉండేసరికి నాకు అది ఏమో అది తెలియట్లేదు దాని పేరు.
హ్యాపీ అందరా కాదు హ్యాపీ అంటే ఫుల్ తింటే హ్యాపీ బాయ్ నాయన Of course, and then I'll let you guys know when to hop on down. No, please. Okay, let this down. Alright, you guys get on down. Just make sure you watch your step. హాయ్ థ్యాంక్ యూ I hope y'all had fun. What was your favorite part? ఎస్ వెరీ నైస్ థ్యాంక్ యూ వచ్చేసాం అనమాట ఎంట్రీలోకి. ఎంట్రీలో ఒక చిన్న 2-3 క్లిప్స్ తీసుకున్నాము, స్టార్ట్ అయిపోయామండి. మీకు మొన్న క్లిప్లో పెట్టా కదా డైనోసార్ ఫుట్ ప్రింట్స్, అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ పొగ చూసారా ఒక దగ్గర నుంచి ఎలా వస్తుందో. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫ్యాక్టరీలు చాలా దూరంగా ఉంటాయన్నమాట. సో అందుకే ఎక్కువ హౌసెస్ ఏమి ఎఫెక్ట్ కావన్నమాట. చాలా ప్లేస్ ఉంటుంది కదా, అడవులు ఇల్లులు ఉంటాయి కాబట్టి ఫ్యాక్టరీలు కూడా దూరంగా ఉంటాయి అనమాట. అందుకే ఎక్కువ పొల్యూట్ అవ్వవు అనమాట. ఇది ట్రైన్ అనమాట. అవి కనిపించేవన్నీ ఉన్నాయి కదా, లైక్ గొట్టాల్లాగా ఉన్నాయి కదా, అవన్నీ ఫ్యాక్టరీస్ అనమాట. అలా ఉంటుందన్నమాట. ఇదంతా మీకు ఆల్మోస్ట్ కొన్ని వీడియోస్లో కవర్ చేసా. ఇది చూడండి వ్యూ ఎలా ఉందో. నేను జూమ్ చేయలేదు, న్యాచురల్ వ్యూ అనమాట ఇది. బిల్డింగ్స్ అలా ఉంటాయి మొత్తం మిర్రర్స్తో అట్లా. వ్యూ అయితే బాగుంది, వాతావరణం కూడా బాగుంది, అన్నీ సహకరించాయి ఆ రోజు మనకి. కాకపోతే ఎండ సన్ డైరెక్ట్గా ఆ కార్ అద్దం మీద పడినప్పుడు డ్రైవింగ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అది చూసుకొని అయితే మనం డ్రైవ్ చేయాలి. ఇది చూడండి లైట్స్ సబ్వే అనమాట. మొత్తం లైట్స్ ఉంటాయి, మన రిఫ్లెక్షన్ మనకు కనిపిస్తుంది. మొత్తం లైట్స్ అంటే ఎందుకు అంటే కొంతమంది అడిగారు వ్యూస్ ఎలా ఉంటాయని, దానికోసం ఇదంతా తీస్తున్నా. వాచ్ ద రోడ్స్ అండ్ సీనరీస్ అనమాట. సో ఫ్లైఓవర్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి అనమాట. కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఇంటికి దగ్గరలో ఉన్నాము. ఎలా ఉంది, అందరికి నచ్చిందా? లైక్ కొడతారా? నచ్చితే బాగా కమెంట్ పెట్టండి బాగుంది అని. బాయ్. ఇక ఫ్లైఓవర్ చూడండి, ఫ్లైఓవర్ మీదే ఉంటుంది ఇంకా మా ఇల్లు దాకా.